దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేయాలని బిల్డర్లు తనతో చెప్పారన్నారు కొత్త ప్రభాకర్ రెడ్డి. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ఖర్చు భరిస్తామని బిల్డర్లు తనతో చెప్పారన్న ప్రభాకర్ వ్యాఖ్యలపై మంత్రులు, కాంగ్రెస్ లీడర్లు ఫైర్ అయ్యారు. ప్రజల మద్దతుతో గెలిచిన ప్రభుత్వాన్ని కూల్చడం ఎవరితరం కాదన్నారు హస్తం లీడర్లు. కాంగ్రెస్ సర్కార్ పై దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. కాంగ్రెస్ పాలనతో విసుగు చెందిన బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటున్నారని అన్నారు ప్రభాకర్. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ఖర్చు భరిస్తామని తమతో చెప్పారన్నారు కొత్త ప్రభాకర్. ఇటీవల రేవంత్ సర్కార్లో తన నియోజకవర్గంలో పనులు అయ్యాయని చెప్పిన కొత్త ప్రభాకర్ రెడ్డి వారంలోనే మాట మార్చేశారు. అన్న మాట్లాడుతూ రాదంటే ఎందుకు అంటే ఈ గవర్నమెంట్ వశపొందలేదు, అడగొట్టలేదు, దండం పెట్టాం, పైసలు ఇస్తాం, మీకు మస్తు పైసలు ఇస్తాం, కొనుగోలు అవసరం అనుకుంటే ఎమ్మెల్యేలు కానీ ఉద్యోగం దరిద్రం ఇది దీన్ని మొత్తం కథపట్టేదని మీకు అర్థం చేసుకుని పెట్టుకుంటారు. ఏ ఎమ్మెల్యేలు ఏం చేసుకుంటారు మీరు చేసుకోండి అనే కాడికి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. కొత్త ప్రభాకర్ రెడ్డి కామెంట్లపై బగ్గుమన్నారు కాంగ్రెస్ నేతలు. తమది కాంట్రాక్టర్లు కూల్చే చోటా మోటా ప్రభుత్వం కాదన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఎమ్మెల్యేలు ప్రజా మద్దతు తమకు ఉందని స్పష్టం చేశారు. చోటా మోటా కామెంట్స్ కి భయపడేదే లేదని స్పష్టం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్త ప్రభాకర్ రెడ్డి అవివేకానికి నిదర్శనమన్నారు పీసీసీ చీఫ్ మహేష్. ఇలాంటి వ్యాఖ్యలకి తావులేదు. సంపూర్ణమైనటువంటి మద్దతు మా ఎమ్మెల్యేలది ఉంది. ప్రజల మద్దతు కూడా మాకు సంపూర్ణంగా ఉంది. ఇలాంటి చోటా మోటా వ్యాఖ్యలకు భయపడేది లేదు. కొత్త ప్రభాకర్ రెడ్డి కామెంట్లను ఖండించారు మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కొత్త ప్రభాకర్ కు ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఉందేమో, అందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. బజారులో పశువుల మాదిరిగా ఎమ్మెల్యేలను కొంటామంటున్నారన్నారు. సీఎం సీట్ కోసం తండ్రి కొడుకు తాపత్రయపడుతున్నారన్నారు మంత్రులు. నేను ఆయన ట్రాన్స్పోర్ట్ బిజినెస్ మెన్ అనుకున్న ప్రభాకర్ రెడ్డి, ఆయన జ్యోతిష్కం చదివింది తెలియదు, మేము జ్యోతిష్కం చదవలే. మాకు ప్రజల విశ్వాసం ఇచ్చినారు. ప్రభుత్వం కూలిపోవాలని మీరు మీ నాయకుడు కోరుకుంటే చెప్పండి. మా ప్రభుత్వాన్ని కూలవడానికి ఏదో చేస్తామనేటువంటి కుట్ర చేస్తే ఇక్కడ ఓడు ఊరికే చేతులు దాపుకుంటే అటుగానే రా నాయన రా అని చెప్పడం లేవు. మీరు ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూల్చాలని పగట కలలకు అంటున్నారు. కొనండి, ఎంతమందిని కొంటారో మీరు, ఎంతమందిని మీరు బజారులో పశువులను కొన్నట్టు కొనాలని తాపత్రయంగా మీ నాయకుడు ఆదేశానుసారం కేసీఆర్ గారు ఆత్మ మాట్లాడిందో తప్పకుండా ప్రజలు గతంలో 2 సార్లు బుద్ధి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర జరుగుతుందన్నారు ఎంపీ చామల కిరణ్. కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోపణలపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజా మద్దతు ఉందన్నారు ఎంపీ చామల. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ చెప్పకనే చెప్పిండు, బీఆర్ఎస్ పార్టీకి ఇదేం కొత్త కాదు, డబ్బులు పెట్టి ఎమ్మెల్యేలను కొనడం, ప్రజాస్వామ్యంలో పార్టీలను నిర్వీర్యం చేయడం, గత ప్రభుత్వంలో దోసుకున్న 7 లక్షల కోట్లు ఎక్కడ పోయినాయా అని ఎత్తుకుతుంటే ఇప్పుడు తెలిసింది ఏడున్నాయో. బిల్డర్ల రూపంలో వీళ్ళు పెట్టిన పెట్టుబడులు, ఇప్పుడు ఆ బిల్డర్లందరూ కూడా మళ్ళీ మేము తిరిగి ఇస్తాం ఎమ్మెల్యేలను కొని మీరు ప్రభుత్వాన్ని పడగొట్టమని చెప్తుర్రు. నేను ఒకటే చెప్తున్నా, డెఫినెట్ గా దీని మీద ఎంక్వైరీ జరగాల్సిందే. ప్రతిపక్ష పిల్లి శాపనార్థాలకు ప్రభుత్వం పడిపోదన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. మరో 5 ఏళ్లు కూడా కాంగ్రెస్ సర్కారే పాలన చేస్తుందన్నారు. కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నేతలకు కండ్లు మండుతున్నాయని ఫైర్ అయ్యారు ఆది శ్రీనివాస్. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు వ్యాఖ్యలు చూస్తే గత 10 సంవత్సరాలలో వాళ్ళు దోచుకున్నది ఎంతో తేలుతున్నది. అంటే వాళ్ళ దగ్గర అవినీతి అక్రమాల సొమ్ము దండిగా ఉన్నట్టుంది. ఏదో కాంట్రాక్టర్లు పడగొడితే పడిపోయే ప్రభుత్వం ఇది. బీఆర్ఎస్ నాయకులు పడగొడితే పడిపోయే ప్రభుత్వం ఇది. కింది నుంచి ప్రజల నుంచి వచ్చినటువంటి నాయకుడు పరిపాలన చేస్తే చూస్తూ ఓర్వలేక ఈ విధంగా ఏదో పిల్లి శాపనార్థులు పెట్టినంత మాత్రాన ఈరోజు ప్రభుత్వం పడిపోద్దని అడుగుతున్నా. కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. కొత్త ప్రభాకర్ దగ్గరున్న సమాచారం సేకరించాలన్నారు. ప్రభుత్వాన్ని కూల్చాలని చూసే దద్దమల్లారా జాగ్రత్త అని హెచ్చరించారు అద్దంకి. ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని కూల్చడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టంగా చెప్పిన కొత్త ప్రభాకర్ రెడ్డిని విచారించాలని చెప్పి మేము ఇలా డిమాండ్ చేస్తున్నాం. రియల్ ఎస్టేట్ ఉన్నారో వాళ్ళు ఎవరైతే కూల్చాలనుకున్నారో మరి కొత్త ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర మరి డీటెయిల్స్ ఉంటాయి. మరి ఆయనకు నార్కో ఎనాలిసిస్ చేసో ఏ విధంగా ఈ స్టేట్మెంట్ ఇవ్వగలిగిండో ఇలా చెప్పాల్సిన సందర్భం ఉంది. కాబట్టి ఇది ఆషామాషిక వ్యవహారంగా మేము చూస్తలేం. కొత్త ప్రభాకర్ పై చర్యలు తీసుకోవాలంటున్నారు కాంగ్రెస్ నేతలు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చుతామన్న కొత్త ప్రభాకర్ ని విచారించాలని డిమాండ్ చేస్తున్నారు.